గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని ఆరోపించారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుందన్నారు. హైదరాబాద్ లగ్డీ కపూల్లో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 90% పైగా మార్కులు సాధించిన 100 మంది 10th ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు 10,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు స్పీకర్. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవసరమైన బుక్స్, యూనిఫామ్లతో పాటు స్కూల్స్లో కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు స్పీకర్. జరగకుండా ఆన్లైన్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేసి పిల్లలకు అందజేస్తున్నది ఈ చారిటబుల్ ట్రస్టు. మరి నేను కోరుకునేది ఒకటే, తెలంగాణ స్పీకర్గా ఈ ట్రస్ట్ ద్వారా ఈ ఒకటే కాకుండా ఇంకా పేద విద్యార్థుల కోసము ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి మరి వారిని కోరుతున్నా. వారితో పాటు వారి సతీమణి శిరీష కూడా, వాళ్ళ పుత్రుడు పుత్రిక కూడా ఈ సంస్థకు సాయం చేస్తున్నారని చెప్తున్నారు. చాలా అభినందనీయము. మరి అదేవిధంగా ఈరోజు తీసుకుంటున్న ₹1 కోటి ఆర్థిక సహాయము విద్యార్థులకు అందరినీ అభినందిస్తూ, మరి అదేవిధంగా వారి తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ పిల్లలను మంచి చదువులు చదివిస్తున్నందుకు మరి ప్రభుత్వ పరంగా కూడా విద్యకు సంబంధించి, హెల్త్కు సంబంధించి చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. బడ్జెట్లో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు జరుపుతున్నాం. మరి ఇప్పటికే ఈ సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ, పిల్లల డ్రెస్సులు కానీ, మరి అదేవిధంగా గురుకుల్ స్కూల్కి సంబంధించిన విషయాలు కానీ చాలా పెద్ద ఎత్తున ఈ విద్య కోసము, మరి అదేవిధంగా ఆరోగ్యం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఖర్చు చేసే విషయాన్ని మీ ద్వారా ఈ తెలంగాణ ప్రజలకందరికీ నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇప్పుడు తీసుకున్న విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి ట్రస్ట్ ద్వారా కానీ లేకుంటే పర్సనల్గా కానీ ఏదైనా సాయం అవసరం ఉంటే తప్పకుండా యాజ్ ఎ స్పీకర్గా నన్ను సంప్రదించవచ్చు.